వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. మరి ఇంతసేపు మీరు నేను సబ్జెక్ట్ డిస్కస్ చేసుకున్నాను. నిజంగా చెప్పాలంటే చర్చించుకున్నాం. మీ దాన్ని మీరు, నా వైపు నేను ఇద్దరం మాట్లాడాం. అయితే మీరు ఇంత చర్చల్లోకి అది పక్కన పెడితే మీరు ఏదైనా ఉద్యమాల్లో పాల్గొనడం అది ఉందా? అవునండి, వరంగల్ కదా. సో ఉద్యమాల్లో ఉండని మనిషి అంటూ ఉండరు, చాలా తక్కువ. ఎందుకని వరంగల్ ఉద్యమాలకి కేంద్రంగా? వరంగల్లే కాదండి, తెలంగాణ అంతా దాదాపు. వరంగల్ ఇంకా కొంత ఇది ఎక్కువ నాయకత్వము, ఎక్కువ ఇంటలెక్చువల్స్ అట్లా. దట్టు అది కాకతీయ ఇది కదా, రాజధానిగా ఉండే కదా పరంపర. సో కాకతీయులు అంటే మళ్ళీ అంత శూద్రులు కదా. ఇంకా అన్ని కమ్యూనిజము, ఇక రకరకాల అన్ని ఉద్యమాల్లో మెయిన్ కమ్యూనిజం ఎక్కువ. మీరు ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు? విప్లవ ఉద్యమాలు. అంటే ఏ బేసిస్ మీద మీరు ఉద్యమాలకు వెళ్ళారు అసలు? ఏ బేసిస్ అంటే మామూలుగా వీళ్ళు అన్నలు వచ్చేవాళ్ళు మాకు కూడా, అడవి గ్రామాల దగ్గర. అంటే నక్సల్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి నైట్ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఫుడ్ అట్లా పెట్టడము, మేము తీసుకెళ్ళి ఇవ్వడం అట్లా. మీకు ఎప్పుడు అది ఇబ్బంది అనిపించలేదా? భయపడ్డం కానీ? ఎందుకు భయం? మాకు భయాలు. ఆ భయం అని కదా నా ఉద్దేశం. భయపడ్డం అంటే వేరేగా కాదు. నక్సల్స్ మీద ఎప్పుడు బ్యాన్ ఉంటుంది, పోలీసులు పట్టుకుంటారు. నైట్ వచ్చేవాళ్ళు. వచ్చినా కూడా ఇక్కడ ఎవరెవరు సానుభూతి పరులు ఉన్నారని పట్టుకుని కొంచెం నిర్బంధం లేకుండా లేదంతా. ఓకే, మీరు వాళ్ళతో ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి గడిపారా? ఓ, ఎట్లా ఉంది ఆ ప్లేస్? అది మీకు బాగుంది. మంచి అడవి అంటే ఎవరికైనా ఇష్టమే. అవును, అందుకే సీతను పోయి చూసిరా అని చెప్పిండు కదా మోసంగా. అడవి అంటే ఎవరికైనా ఇష్టమే. ఎంత ఎంత జంతు మనస్తత్వమైన పచ్చటి చెట్టు చూస్తే. అవును. ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? బాగుంటుంది. అంటే ఈ సమాజం బాగాలేదు, హెచ్చు తగ్గులుగా ఉంది, న్యాయాలు హెచ్చు తగ్గులుగా ఉన్నాయి, ఫుడ్ హెచ్చు తగ్గులుగా ఉన్నాయి, జీవన విధానం హెచ్చు తగ్గులుగా ఉన్నాయి. ఇవి సమానం చేయాలి అని. కానీ అక్కడ వాళ్ళల్లోనే వాళ్ళకి కూడా గొడవలు వస్తూ ఉంటాయని, వాళ్ళల్లోనే వాళ్ళకి ఎక్కువ తక్కువలు ఉంటాయని అది బయట మాట వినిపిస్తూ ఉంటుంది. మన సబ్జెక్ట్ కాదులేండి. అంటే వినడమే. ఎందుకంటే మనకి అంటే అక్కడ అంటే ఇప్పుడు పరిశీలిస్తే అక్కడ రెడ్డి కమ్మ అట్లా ఇది కూడా ఉంటుంది. రెడ్డి అంతా ఒక ఎంఎల్ పార్టీ, కమ్మ అంతా ఒక ఎంఎల్ పార్టీ, కమ్మ అంతా ఒక కమ్యూనిస్ట్ పార్టీ, రెడ్డి ఒక కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ ఉందనుకోండి, రెడ్డిస్ ఎక్కువ ఉంటారు. ఎం అనుకోండి, ఎక్కువ కమ్మాసే ఎక్కువ ఉంటారు. దాన్ని కంట్రోల్ చేసేది కూడా వాళ్ళే. ఎంఎల్ పార్టీ అనుకోండి, రకరకాల ఎంఎల్ పార్టీస్ ఉన్నాయి, చాలా ఎంఎల్ పార్టీస్ ఉన్నాయి ఇండియాలో. దాంట్లో కూడా మళ్ళీ రెడ్డిస్ అంటే కులంగానే నాయకత్వం అంతా. విప్లవ పార్టీలలో కూడా కులమే అంటే ఆధిపత్య కులమే. అంటే అది దాన్ని కంట్రోల్ చేసేది. అంటే శ్రామిక కులాలే ఎవరు, ఇప్పుడు ఆయన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఎవరు శ్రామిక కులాల వాళ్ళు. ఈ మధ్యనే ఆయన ఎవరు, జాన్ వెస్లీ, అంతకుముందు రామచంద్రయ్య, ఇట్లా అంటే ఇన్ని దశాబ్దాల కమ్యూనిస్ట్ చరిత్రలో ఒక ఎస్సీలు కానీ లేదా ఒక బీసీలు కానీ దానికి నాయకత్వం వహించిన చరిత్రలే ఏం లేవు. ఈ మధ్య జాన్ వెస్లీ వచ్చిండు కార్యదర్శిగా. బిఫోర్ దట్ అంతా వాళ్ళే ఉండేది కదా. మీరంటే ఎట్లా వెళ్ళారు అసలు వాళ్ళతో? మీరు నక్సల్స్ని చూడడానికి అడవులకి ఎలా వెళ్ళగలిగారు అసలు? వాళ్ళు ఉండే స్థావరం తెలియాలి మీకు. నైట్ అండి, లేకుంటే పగలు అట్లా. ఏముంది పొలాల తర్వాత వాళ్ళు ఉండే ప్లేస్ మీకు తెలియాలి కదా, దారి తెలియాలి కదా. పొలాల తర్వాత అడవి ఉంటది కదా. అవును, అడవిలో ఎక్కడ ఉంటారు? లోపలంతా లోపల ఏముంది, అంత దగ్గర ఎవరో మఫ్టీలో తీసుకెళ్ళేవాళ్ళు భోజనం ఇవ్వడానికి అట్లా. లోపలికి ఏమి వెళ్ళేది కాదు. అక్కడ ఫుడ్ ఎలా ఉంది మీకు? ఎక్కడ ఫుడ్ అండి? వాళ్ళ దగ్గర ఫుడ్ తిన్నానంటున్నారు కదా, అక్కడ ఎలా ఉంది? ఏమో మనం తినేది అంత కారం మెతుకులు అన్నం, లేదా గటక, లేదా జావా. గటక అంటే జొన్నల్ని రవ్వ చేసి దాన్ని ఎసట్లో పోసి రుబ్బితే అది గటక.
ఓకే ఓకే, రవ జావలాగా అనమాట. జొన్న జొన్న అది మా మెయిన్ ఫుడ్ అండి. మొత్తం తెలంగాణ అంతా గట్క రొట్టెలు. ఇటు రంగారెడ్డి, తర్వాత మెదక్, మహబూబ్ నగర్ వీళ్ళంతా రొట్టె తింటారండి. అందరు జొన్న రొట్టె, ఇప్పటికీ వాళ్ళు రొట్టెనే మెయిన్. ఇంకా మేము వరంగల్, కరీంనగర్ వీళ్ళేమో గట్క తింటారు. తర్వాత మీరు ఇందాక మాటల్లో అన్నట్టు మీరు చదువుకునే రోజుల్లో ఒకసారి జైలుకి వెళ్ళాను అని అంటూ ఉన్నారు. అంటే ఎట్లా, ఏం ఉద్యమం వల్ల జైలుకి వెళ్ళారు? అంటే పీడిఎస్యు అంటే విప్లవ విద్యార్థి సంఘం అండి. అక్కడ వైజాగ్లో పెద్ద మీటింగ్స్ జరుగుతుండే, అందరం వెళ్ళినాం. వైజాగ్ చూడొచ్చు, లేకుంటే విప్లవ విద్యార్థి సంఘము, తర్వాత మారాలి మన సమాజం, సమాజం సమానత్వం కోసం పోరాడే, ఇంకోటి స్టడీ అండ్ స్ట్రగుల్ బాగా నచ్చింది, చదవాలి పోరాడాలి. అట్లా వైజాగ్ పోతే జైల్లో ఉన్నాం కొంతమంది. ఎన్ని రోజులు ఉన్నారు? అనుభవం ఎలా ఉందండి? 10 రోజులు ఉంది. బాగుందండి, ఎక్స్పీరియన్స్ బాగుందా? మనిషి అంటే ఇట్లా బతకాలని ఉంది. అవునా? అంటే ఎట్లా బతకాలంటే సమాజం కోసం బతకాలి, సమాజంలో ఉండే ఈ పుళ్ళన్నీ కడిగేసేయాలి, సమానంగా మనుషులంతా సమానంగా బతికే ఒక కమ్యూన్ లాగా బతకాలి. జైలు అలా ఉందంటారా? జైల్లో వాళ్ళంతా ఆ ఉద్యమాల కోసం పనిచేస్తే నిర్బంధించిన వాళ్ళు సెంట్రల్ జైల్లో, వాళ్ళందరినీ చూసి ఇంకా ఇన్స్పిరేషన్. అక్కడ మీకు లైఫ్ అంటే జైలు లైఫ్ ఎలా ఉంది లోపల? బాగుందండి, బాగుంది. అంటే మామూలు ఖైదీలు చాలా దారుణంగా ఉంటది. మీరు రాజకీయ ఖైదీలుగా చంద్రక్క వీళ్ళందరూ ఇదితో వాళ్ళ పిల్లలు ఏం చేసిండ్రు, వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేసి వచ్చారా, దోపిడీలు చేసి వచ్చారా, విప్లవం కోసం వచ్చిండ్రు, ఇక్కడ సభలు పెట్టుకోవడానికి వచ్చిండ్రు. ఒక రాజకీయ దృక్పథంతో, ఒక ప్రాపంచిక దృక్పథంతో వాళ్ళు ఇక్కడ సభలు పెట్టుకోవడానికి వస్తే వాళ్ళను ఆర్డినరీ ఖైదీలుగా ఎట్లా ట్రీట్ చేస్తారు? నో, వాళ్ళు పొలిటికల్ ఖైదీలుగా ట్రీట్ చేయండి అంటే అప్పుడు వాళ్ళు పొలిటికల్. అంటే ఆవిడ మాట్లాడితే అప్పుడు అయిందా మీకు? ఆవిడ అక్కడ ఉన్నారు కొంతమంది, తేజేశ్వరరావు, తర్వాత కొంతమంది చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, నాగభూషణం పట్నాయక్ వీళ్ళంతా. సో అట్లా ఆ పెద్ద వాళ్ళందరితో ఉండడం, అంటే ఫుడ్ అదంతా బాగుంటుంది, పేపర్స్ వస్తాయి, డైలీ పేపర్స్ వస్తాయి, ఒక 4-5 వచ్చేవి. ఫుడ్ కూడా బాగుంటుంది. తర్వాత మధ్యలో సినిమాలు చూపిస్తారు, అక్కడే వేస్తారు మీకు? అక్కడే వేస్తారండి, ఆ జైల్లోనే వారానికి ఒకటి అట్లా వేస్తారు. మీ ఇంట్లో మీరు ఒక్కరే చదువుకున్నానన్నారు, సరే ఓకే. అది ఇప్పుడు మీరు ఇలా ఉద్యమాలలోకి వెళ్ళడం, ఇట్లా అవ్వడం అన్నప్పుడు మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు మీ గురించి? అంటే మా ఫాదర్ ఎట్లా ఉండేవాడంటే, ఎవరు చదువుకోలేదు మా ఇంట్లో, మా ఊర్లో కూడా ఎవరు ఆడపిల్లలు చదువుకోలేదండి, ఏ కులాల ఆడపిల్లలు చదువుకోలే, నేనే అండి మొత్తం. అంటే వరంగల్లో ఒక మాదిగ కమ్యూనిటీ నుంచి వచ్చి ర్యాంక్గా సెక్రటేరియట్కి వచ్చి నా చరిత్ర ఎవరికి లేదు, వరంగల్లే కాదు మొత్తం తెలంగాణలో లేదు. సో అట్లా మా ఊర్లో నేనే పీజీ చేసిన మొట్టమొదటి మహిళ, మొట్టమొదటి విద్యార్థిని పీజీ చేసిన. వీళ్ళు కూడా మగవాళ్ళు కూడా లేరండి, ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా లేరు. అంటే ఒక వ్యక్తిగా మీరే ఫస్ట్ పీజీ? నేనే ఫస్ట్ పీజీ. వేరే కులాల్లో కూడా కోమటోళ్ళు, రెడ్లు అట్లా ఉన్నా కూడా వాళ్ళ నుంచి కూడా ఎవరు లేరండి, పీజీలు చేసిన మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు. మీరు ఫస్ట్ పీజీ చేసినప్పుడు మీ ఊళ్ళో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళు చదువులేని వాళ్ళు కదండి, ఏదో బాగా చదువుతుందంట, నర్సయ్య బిడ్డ చదువుతానంట, రేపు నౌకరు కూడా కొడుతుంది ఇట్లా అనుకుంటారు, అంతేగాని చదువు అంటే దాని టేస్ట్ తెలిసిన వాళ్ళు, దాని విలువ తెలిసిన వాళ్ళు అయితే బాగుండేది. వాళ్ళు చదువులేని వాళ్ళు కదా, ఏదో చదువుతుందంట చదువుతుంది అంతే. అది ఎగ్జాగరేట్ చేయడం కానీ, లేకుంటే దాన్ని గొప్పగా చెప్పుకోవడం కానీ అట్లా ఏం జరగలేదండి. ఇక మా గూడెంలో అంతకంటే బాగా చదువుతుందంటే 10 చదివినా చదువుకున్నోళ్ళే అంటే, 7 చదువుకున్నా చదువుకున్నా అది లేనే లేదు. పీజీ అంటే మా ఫాదర్కి బిడ్డ ఇంకా నీకు బాధ్యతలు బరువులు ఏం లేవు, నువ్వు 11వ సంతానం, మంచిగా చదువుకో బిడ్డ అంటే, నేను ఎక్కడికి పోతే నేను ఉద్యోగం చేస్తే అట్లా ఉండాలి, టైపిస్ట్ దగ్గర తహసీల్ ఆఫీస్కి పోతే ఒక టైపు, ఆమెను చూసారే నేను టైపిస్ట్ అవుతా. మా ఫాదర్తో అయ్యా నేను టైపిస్ట్ అవుతానే అంటే,
ఏ ఊరికే కొట్టుకోవాలి బిడ్డ ఆ డబ్బా మీద. ఏ వద్దు. హాస్పిటల్కి పోతే నర్సుని చూసి అబ్బాయి నర్సు ఎంత తెల్లగా మంచి బట్టలు వేసుకొని అందరు నర్సు కావాలి, నర్సు అమ్మ 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 నేను కబడుతున్నా. అదే అనుకున్నారా? నర్సు అయితేనే నేనండి. వద్దు బిడ్డ, జ్వరాలు వచ్చిన వాళ్ళని ముట్టుకోవాలి, పేషెంట్లను ముట్టుకోవాలి, గడ్డలు గడగాలి, చీములు తీయాలి, రక్తం, ఏ వద్దు బిడ్డ వద్దు వద్దు వద్దు. ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే చదువు బిడ్డ, డాక్టర్ చదువు. టీచర్ కూడా అడిగినండి. టీచర్ ఇట్లా అంతా టీచర్ అంటే నేను టీచర్ చదువుతాను అందరికీ కూర్చోబెట్టి గొర్రెల మందని కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి మనం టీచ్ చేయాలి, మనం బోధించాలి. అది ఎంత బాగుంటుంది, మన నాలెడ్జ్ అంతా వాళ్ళకు చెప్పాలి కదా, చెప్పాలి. వాళ్ళని రేపటి భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిద్దాలి. ఇట్లా అంతా అంటే ఏ ఊర్లు పట్టుకొని తిరగాల బిడ్డ టీచర్ అయితే. ఒక్క కాడ ఆయనకి ఏది నచ్చలేదు అనమాట. ఒక్క కాడ ఇది డాక్టర్ చదివితే చదువు బిడ్డ, కానీ ఈ చదువు ఎక్కడ దాకుందో అక్కడ దాకా చదువు బిడ్డ, అంత పెద్ద ఉద్యోగం చేయి, ఈ చిన్న చిత్కా వద్దు అని. అసలు నన్ను ఉద్యోగం చేయనిస్తారా లేదా ఏంది? లేదు బిడ్డ వద్దు, నీకే బరువు బాధ్యతలు లేవు, హాయిగా చదువుకో బిడ్డ హాస్టల్లో. అది పట్టుకున్నాండి నేను. ఇంకొకటి కూడా చెప్పండి మా ఫాదర్, మన ఇంట్లో అందరు చిన్న పిల్లలు, నేను ఎవరి పెళ్ళిళ్ళు చూడలేదండి. మా అక్కల పెళ్ళిళ్ళు ఎవ్వరి చూడలే. వాళ్ళందరికీ పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. నేను పుట్టే వరకే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయేమో, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక్క మా తమ్ముడిది చూసిన. నేను 10th ఉన్నప్పుడు వాడికి 13, అప్పటికే వాడిని ముదురుకంక అనేటోళ్ళు అందరూ. అమ్మ వీడికి 13 ఏళ్ళు వచ్చింది, ముదురుకంక, వీడికి ఇంకెప్పుడు పెళ్లి చేస్తున్నారు సన్నా అనేవాళ్ళు అంతా. అట్లా వాడికి 13 ఏళ్ళప్పుడు నేను వాడి పెళ్లి చూసినాను. అంటే ఊరంతా వచ్చి దంచుడు. తమ్ముడు కూడా 13 ఏళ్ళకే చేసేసారు. మీరు ఏ ఏజ్ కి చేసుకున్నారు? నేను ఇంకా చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత. మీ వరకు ఎక్సెప్షన్ అనమాట. దానికైనా అది దెబ్బలాడారా ఇంట్లో, నేను అప్పుడే చేసుకోను అని? నేను దెబ్బలాడలేదండి. మా ఫాదర్కి ఏంటి, బిడ్డ చదువుకోవాలి, అందరికీ అయిపోయింది అందరికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి అంతో ఇంతో భూమి ఇచ్చి అంతో ఇంతో లేగ దూడ ఆవు ఇట్లంతా ఇస్తారు కదా, బర్రె, అట్లంతా పంచిండు ఆయన అంతా. ఎందుకు ఈ బిడ్డ కన్నా వదిలేద్దాం చదువుకి, ఆయనకి చదువు అంటే ఏదో ఉండే, ఈ బిడ్డనన్నా వదిలేద్దామని అట్లా చదువు కోసం వదిలేసింది. అయితే ఆయన హాస్టల్కి పంపించేటప్పుడు, బిడ్డ మన ఊర్లో మన తాలూకాలో నాకు తెలిసి ఎవరు లేరు, మాదిగా కాస్ట్ నుంచి, సో నువ్వు వెళ్తున్నావు, నువ్వు అటు ఇటు చూడొద్దు, నువ్వు ఆ చదువుకునే క్రమంలో వాడెవడో చూస్తున్నాడు వీడెవడో చూస్తున్నాడు అని అటు ఇటు చూడొద్దు. ఒకటి, నువ్వు ఫెయిల్ కావద్దు. ఇవి రెండిట్లో ఏది జరిగినా నేను నీకు పెళ్లి చేసేస్తా, గుర్తుపెట్టుకో. ఇక అంతే, నలుగుట్లో ఒకదానివి పెళ్లి చేసేస్తా అన్నాడు. ఇంకొక ఏమన్నాడంటే, నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తే ఈ గూడెం వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు ఫలానా నర్సన్న బిడ్డని చదివిస్తే ప్రయోజకురాలైంది, ఉద్యోగం చేస్తుంది, నౌకరు చేస్తుంది, ఓ మన పిల్లని కూడా చదివిస్తే అట్లా అవుతుందేమో, అవుతుంది అనే కాన్ఫిడెన్స్ నువ్వు మోడల్లా ఉండాలి, మీరు ఉండాలి. నువ్వు అటు ఇటు చూసినావు అనుకో, లేదా ఫెయిల్ అయినావు అనుకో, ఆయన బిడ్డను చేసిండ్రంట, ఆయన బిడ్డను పాపం చదివించడానికి తోలితే ఏమైంది ఆ పిల్ల, అట్లా ఆగమైపోయింది, అమ్మో మన పిల్లని పంపించొద్దు. చాలా బాధ్యత పెట్టారు మీ మీద. ఇది కూడా గుర్తుపెట్టుకో. నేను అంటే చదువుకునే క్రమంలో ఇల్లంతా ఈ ఉద్యమాల్లో లేకుంటే అక్కడ ఇక్కడ అంతా ఎవరన్నా ఎక్కువ చూసినా, ఎవరన్నా ఇంట్రెస్టింగ్గా మాట్లాడినా మా ఫాదర్ గుర్తొచ్చేది. అమ్మో ఏంది ఈయన అంతా దగ్గరగా మాట్లాడుతున్నాడు, అమ్మ వద్దొద్దు, ఇవి ఉంటే నా చదువు పోతుంది. ఇంకా నా చదువు ఒక్కటే కాదు, మా ఊరి పిల్లలు, మా గూడెం పిల్లలు, ఆడపిల్లల్ని ఎవరు చదివించారు, వాళ్ళ కోసమన్నా వీటికి దూరంగా ఉండాలి. నా చదువు పోతుంది ఒకటి, మిగతా వాళ్ళంతా పాడవుతారు, అంటే రారు, ముందుకు రారు ఆడపిల్లల్ని చదివించడానికి. ఈ బాధ్యత బాగా వెన్నాడేదండి. మా హాస్టల్లో ఒక ఫ్రెండ్, మా అన్న ఎంప్లాయీ నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు, చేసుకోరాదు అంటే, వద్దు నేను ఉద్యోగం చేయాలి, నేను మొత్తం చదువు పీజీ అంతా కంప్లీట్ చేయాలి, ఉద్యోగం చేయాలి, ఆఫ్టర్ దట్ చూస్తా, ఇప్పుడు మాత్రం నాకు పెళ్ళి ఇట్లాంటివి నువ్వు అట్లాంటివి ఏం పెట్టొద్దు అని ఇట్లా చెప్పేదండి. ఇట్లా జరిగింది. అట్లా కంప్లీట్ చేశారు. పీజీలో మీరు ఏంటి ఎంఏ ఏమేమి చేశారు? ఎంఏ తెలుగు చేసిన, తర్వాత హిస్టరీ చేసినండి. 2 యూనివర్సిటీలోనే చేశారా? ఒకదాని తర్వాత ఒకటి.
అయిపోయిన తర్వాత అంటే ఆ తర్వాత మ్యారేజ్ మీరు చేసుకున్నారా నాన్నగారు చేశారా? లేదండి, అప్పటికి అమ్మ నాన్న లేరు. ఓకే ఓకే. అంటే ఫ్రెండ్స్ చూసి చేసిండ్రు, లవ్ మ్యారేజ్ అట్లాంటిది ఏం కాదు. ఫ్రెండ్స్ చూసి ఉద్యమం ఇదే చేసిండ్రు. ఉద్యమంలో ఉన్న వ్యక్తిని మీరు చేసుకోవచ్చు కదా పెళ్ళి, ఏంది నువ్వు చేసుకోవచ్చు కదా, కాగో ఆ పిల్లగాడు ఉన్నోడు చేసుకోవచ్చు కదా అలా చూపించి అట్లా. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ ఉద్యమాల్లోనండి ఎంఆర్పిఎస్ దండోరా తెలుసు కదండి? తెలుసండి. ఎంఆర్పిఎస్ దండోరా ఏమంటారు వ్యవస్థాపక కార్యదర్శి అయిన కృపాకర్ మాదిగ, ఆయన కూడా రైటర్ అండి. ఆయన మా హస్బెండ్. ఓకే, అట్లా మీ పెళ్ళి అయింది? మా పెళ్ళి అయింది. మొన్న రంగనాయకమ్మ గారి దగ్గర మాదిగా ఎందుకు పెట్టుకున్నావు కృపాకర్ అంటే ఇంకా చెప్పిండు అనమాట. అంటే ఇట్లా అంతా అందరు పెట్టుకుంటే అదొక ఇది. ఆయన అట్లా కృపాకర్ మాదిగా మీకు తెలిసి ఉంటది అండి, మీ అందరికి ఆ పేరు బాగా విని ఉంటారు. మంచి గుడ్ రైటర్ అండి. ఆయన కూడా మంచి బోధకుడు, మంచి స్పీకర్ అండి. ఆయనను చేయండి, అద్భుతంగా మాట్లాడతాడు. నేను పంపిస్తా, ఇద్దరు కలిసి వచ్చుంటే బాగుండేది అసలు. మరి మీరు రమ్మని లేదు, నాకు తెలియదు కదా, మరి నాకు తెలిస్తే చెప్పేదాన్ని. అదే, చాలా అద్భుతంగా మాట్లాడతాడు. మంచి ఆరేటర్ అండి. ఒక విషయాన్ని అంటే ఆయనకు పౌరాణిక జ్ఞానం తెలుసు, ఇప్పటి ఉద్యమాల జ్ఞానము, మనుషులు బాగా అంటే ఇట్లా మొత్తం బొమ్మ కడతాడండి. అట్లా అంత విశ్వ ప్రదర్శన చేస్తాడు ఆయన. ఓకే, గుడ్ అంటే మంచి ఇంటెలెక్చువల్ అండి. ఆయనను పిలవండి ఒకసారి. షూర్. నేను ఎందుకంటే మిమ్మల్ని మీ రచనల గురించి ఎందుకు ఎక్కువ అడగలేదంటే మీరు ఆల్రెడీ రచనల గురించి ఇంటర్వ్యూ ఇచ్చేసారు. ఓకే, అందువల్ల నేను ఆ సబ్జెక్ట్ కాకుండా ఒక చర్చలాగా మాట్లాడదాము. ఎందుకంటే కొన్ని విషయాలు చదువుకున్న వాళ్ళు ఒక రకంగా, చదువుకున్న వాళ్ళు అంటే కొంచెం విచక్షణతో ఉండేవాళ్ళని లాజికల్గా మాట్లాడతారు, లేని వాళ్ళు కొంచెం మూర్ఖంగా మాట్లాడతారు, ఎవరైనా సరే. అందువల్ల మీతో చర్చ పెట్టింది ఎందుకని అంటే మీ ఒపీనియన్స్ మీరు చెప్తారు, అభిప్రాయంగా చెప్తారు మీరు, అంతేగాని ద్వేషంతో మీరు చెప్పరు, ద్వేషంతో నేను అడగను. అందువల్ల ఫస్ట్ మిమ్మల్ని నేను మీ కెరీర్ గురించి అడగకుండా మీతో చర్చ పెట్టిన కారణం అది. అందుకని నాకు కూడా అంటే బ్రాహ్మణులు వ్యక్తిగతంగా నాకెవరు శత్రువు లేరండి. బ్రాహ్మణిజం పట్ల అంటే బ్రాహ్మణిజం చేసిన సొసైటీకి చేసిన ఒక అమానవీయమైన సిద్ధాంతం ఏదైతుందో బ్రాహ్మణిజం, ఇతరులను ముట్టుకోవద్దు, శుద్ధి చేయాలి, ఇట్లాంటివన్నీ అవన్నీ అదే నేను ఎక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే నడుస్తుంది కదా, అదే అంటారు. మీరు చూసింది మీరు చెప్పారు, మిమ్మల్ని నేనేం తప్పు పట్టట్లేదు. కానీ అండి నేను చదివిన పుస్తకాల వరకు అంటున్నాను. అంటే నేను చాలా తక్కువ చదివాను, ఎక్కువ చదివానని చెప్పను. నేను చాలామందికి విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే ఈయన ఒక సంప్రదాయవాది, బ్రాహ్మణవాది అని ఒక ముద్ర ఉంది ఆయన మీద. ఆయన 1000 పడగలు చదివితే సొసైటీ అందరూ ఎలాగ సమానత్వంతో ఉంటారు అనేది అందులో ఆయన రాశారు. కానీ ఎవరు ఏంటంటే పుస్తకం ముట్టుకోరు, పుస్తకం ముట్టుకోకుండా ఏదో ఊహించుకుంటారు. ఇప్పుడు ఆయన ఏదో జంధ్యం వేసుకున్నాడు, బై బర్త్ బ్రాహ్మణుడు, ఆయన ఇష్టం జంధ్యం వేసుకోవడం, చిన్న గుడ్డ కట్టుకోవడం ఆయన ఇష్టం, ఎవరిదైనా వాళ్ళ ఇష్టం, మనం ఎవరిని మనం అభ్యంతరం పెట్టాలి. వీరబాహు రాసింది కదా, వీరవల్లుడు రాశారు ఆయన. అది చాలా అంటే అట్లా ప్రచారం జరిగింది కదా. మా హస్బెండ్ తీసుకొస్తే ఇద్దరం చదివినాం, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆయన దాంట్లో ఉన్న సామాజిక కోణము ఇంకొకళ్ళు రాయలేదండి. అంటే విశ్వనాథని అంటే ఏ మనిషినైనా పూర్తిగా వ్యతిరేకమని కాదు, కానీ ఆయనకుండే ఒక కోణము నచ్చింది, అది బాగా రాసిండు. అది అంటే ఇప్పుడు 1000 పడగలు అనేది ఎట్లా ఉంది సొసైటీ అనేది ఆయన చెప్పిండండి. అంటే ఒక గ్రామం ఎలా ఉంటుంది, వ్యవస్థ అంతా యాజ్ ఇట్ ఈజ్గా అందులో మనం ఎవరు చదివినా కూడా పాజిటివ్ యాంగిల్తో, ఎవరి పుస్తకం ఏ వాదమైనా, దళిత వాదమైనా, స్త్రీ వాదమైనా, ఇంకో వాదమైనా ఏదైనా సరే మనం ఒక పాజిటివ్ కాన్సెప్ట్ చదివితే పుస్తకం ఒకలా అర్థం చేసుకుంటాం. నేను పుస్తకం చదవడమే వ్యతిరేకతతో మొదలు పెట్టాను అనుకోండి, మీ మీద నాకు వ్యతిరేకత ఉంటే, ఇప్పుడు మీ మీద నాకు వ్యతిరేకత ఉంటే మీరు ఏం మాట్లాడినా నాకు వ్యతిరేకంగానే వినిపిస్తాయి. అలా కాదు, ఆవిడ ఏం చెప్తున్నారో వినాలి అని అనుకుంటే నాకు కొంచెం నన్ను ఆలోచింపచేసేలా చేస్తాయి. అట్లాగా 1000 పడగల పుస్తకాన్ని బాగా అంటే ఒకసారి చదివితే మనకు అర్థమయ్యేది కదా, ఎందుకంటే విపరీతమైన నాలెడ్జ్ అందులో ఉంది. సొసైటీని రిఫ్లెక్ట్ చేయడం, అది
అలాగా అందుకని నేను ఇన్నిసార్లు ఈ పుస్తకాల పేర్లు రామాయణమైనా భారతమైనా వేయి పడగలైనా ఇవన్నీ చెప్పడానికి కారణము మంచి సమాజాన్ని మనకి చూపించారు. ఒక గ్రామము ఎట్లా ఉంటుంది అనేది డిజైన్ చేసిన వేయి పడగలండి. దాన్ని మనం అంగీకరిద్దామా? ఈ గ్రామము ఇట్లా ఉంటుంది, దీన్ని చేంజ్ చేయాలనడం గొప్ప విషయం. అసలు మన అవసరం మనం మార్పు చేయక్కర్లేని అవసరం చూపించారు అందులో. అంటే ఊరు అంటే మారొద్దని. చాచా కాదు కాదు, ఎంత ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత అనుబంధంతో ఉండేవారు, కులాలవి లేకుండా అందరినీ అందులో వర్ణన వస్తుంది, మొత్తం ప్రతి అంశం వస్తుంది అందులో. అది ఒక అంటే ఒక మంచి సమాజం కోసం కలగనడం వేరండి, వాస్తవాలని చూడడం. అందుకని నేను తర్వాత మార్పులు వచ్చాయనే మాటకి నేను అంగీకరిస్తున్నానండి. ఆయన రాసే టైం నాటికి మంచి సమాజం చూశారు, మనం చూసిందే రాయగలరు. ఇప్పుడు మీరు చూశారు కాబట్టి మీ ఆవేదనని మీరు చెప్పగలరు. మేము చూడలేదు, మాతోటి ఉన్న వాళ్ళు అందరం కూడా కలిసి ఉండడం వల్ల ఎవరిని అసలు మాకు ఇలా దళితులు అంటారని ముట్టుకోకూడదు అంటారు, ఇట్లా మాకు తెలిసిన వ్యవస్థలో లేము మేము. అసలు మేము చదువుకున్న చోట అంటున్నాను నేను. మీకు బాలగోపాల్ తెలుసు కదండి? బాలగోపాల్ ఆయన ఏమంటాడంటే, దళితులు మాట్లాడే వరకు ఇంత దారుణంగా ఉన్నాయా వాళ్ళ జీవితాలు, మేము వాళ్ళ పట్ల ఇంత మానవీయంగా ఉన్నామా, వాళ్ళు రాసే వరకు వాళ్ళు చెప్పే వరకు నాకు తెలియదు. అట్లనే మా ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళకి మేమే శత్రువులుగా, వాళ్ళు రాసే వరకు వాళ్ళు చెప్పే వరకు మేము ఇట్లున్నామా అని మాకు తెలియదు. చెప్పండి మీరు, ఈ సొసైటీకి ఎక్కడి నుంచి అన్యాయం జరుగుతుంది, ఎవరు అది అంటే తెలిసా తెలవకనా వ్యవస్థీకృతంగా జరిగిన దాన్ని మీరు మాట్లాడండి. మాట్లాడే వరకు తెలియదు. అంతేనండి, ఎవరైనా అంతే, తెలియదు లేకపోతే తెలియదు, మాట్లాడాలి. ఇప్పుడు నా పెయిన్ గురించి, నాకుండే అనుభవాల గురించి, నాకున్నది నేను అంత అస్పృశ్యతనే ఫేస్ అయినండి. మీరు చదువుకునే రోజుల్లో కూడా మంచి అస్పృశ్యతనే ఫేస్ అయినా. మాదిగొల్ల పిల్ల దూరం జరుగు, ఓ మాదిగొల్ల పిల్ల నేను వస్తుంటే సేమ్ బాటలు వస్తావేంది, పక్కకు జరుగు, నా బాటలో ఎందుకు వస్తావు, పక్కకు జరుగు, ఏందే అనేది. ఏందే మాదిగొల్ల పిల్ల అంటే, నువ్వు నన్ను ఏందే అని ఎందుకు అన్నావు, నేను నిన్ను ఏందే అంటే నువ్వు బాధపడతావు కదా, న్యాచురల్ కదా అది. నువ్వెందుకు అంటావమ్మా, నేను పోనీ నువ్వు నా చుట్టాని కాదు, మా అక్కవు కాదు, మా చెల్లెవు కాదు, మన అయిన వాళ్ళు అంటే అంటారు, ఇంకెవరు బయట ఫ్రెండ్ కూడా కాదు, మిగిలిన వాళ్ళకనే ఏం హక్కమ్మా, మీరు మాదిగోళ్ళు కదనే అందుకే అంటాం. మాదిగోళ్ళు అంటే నువ్వు ఎట్లా అంటావు, నేను నిన్ను కూడా అంటా, నేను నిన్ను కూడా అంటే నన్ను ఎట్లా అంటావు, నీకంటే ఎక్కువ కదా, ఇట్లా డిస్కషన్ జరిగేది. అదే ఆఫీస్లో రూపాలు చేంజ్ ఉంటాయి. ఆఫీస్లో ఆఫీసర్ అయితే ఆఫీసర్ ఎస్సీ ఆఫీసర్ కదా, వాళ్ళకి ఒక సరి అయిన ఏమంటారు ఆఫీస్ ఫెసిలిటీస్ అంతా, అంటే ఒక మగ ఆయనకి, ఒక రెడ్ ఆయనకి, ఒక వెలమైనకి, లేదా ఒక వాళ్ళకి ఇచ్చినంత ట్రీట్మెంట్ ఆఫీసులలో ఉండదు. అంత ఇవాళ ఉడవలేదంటే ఈమె పెద్ద లార్డ్ సాబ్ లాగా మాట్లాడుతుంది, ఊళ్ళో వీళ్ళు ఎట్లుంటారు ఇట్లా అనుకుంటారు ఎవరు అటెండర్స్. మళ్ళీ ఒక బ్రాహ్మడు కొంచెం మెంటల్గా ఉండే, మొత్తానికి ఆయన కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇచ్చిండాడు. ఆయనతో కప్పులు కడిగియొద్దు మేడం, కప్పులుగా కడిగియొద్దు, ఆయనతోని ఛాయలు తెప్పియొద్దు, బ్రాహ్మడు కదండి, పాతకం మనకి. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కులం నూరిపోసిన ఇదే కదండి. ఏ కులమైనా అది వీళ్ళే చెప్తారు, కిందోళ్ళే, అమ్మ వద్దు పాపం బాపనాయనతోని కప్పులు తిన్న ప్లేట్ కడిగియొద్దు, ఆయన అటెండరే కావచ్చు కానీ బాపనైనా కదా కడిగియొద్దు, వేరే వాళ్ళైతే కడగొచ్చు. ఇదంతా అంటే ఆఫీస్ సెటప్లో కూడా ఉంది కదండి. నేనేం రిజర్వేషన్తో జాయిన్ కాను, నేను 27th ర్యాంక్తో జాయిన్ అయినా సెక్రటరియట్లో, గ్రూప్ 2B సర్వీసెస్ అయినా అట్లా ఉంటుంది. ఈవెన్ మినిస్టర్ దగ్గర కూడా ఎస్సీ వాళ్ళతోనే కప్పులు కడిగిస్తారు, ఎస్సీ అటెండర్స్తోనే తిన్న ప్లేట్లు కడిగిస్తారు. ఎవరన్నా చచ్చి చెడు ఒక పెద్ద ఆయన ఉంటే కడిగారు, వద్దు పాతకం మహాపాతకం అని అట్లా. సో అంటే ప్రతి అడుగులో అండి పనామని పెట్టుకుంటామండి. పనామని పెట్టుకున్నా, నేను ఆఫీసర్ని పనామని పెట్టుకున్నాను. ఆమె నా కులం తెలవగానే వెళ్ళిపోతుంది ఆమె, ఇది కులం కాదా. అంతకుముందు బాగానే చేసింది. మా ఇంట్లో వస్తారు కదా, ఊరు నుంచి వస్తారు కదా,
చదువుకోవాలి ఏం వాళ్ళని అడుగుతారు, మీరు ఏంటోళ్ళు అంటే మాదిగోళ్ళ ఇంట్లో పని చేయడమా మానేస్తుంది ఆమె. వేరే చిన్న కులాల్లో కూడా అంటే మీరు చెప్పినట్టుగా చిన్న కులాలు అంటే బీసీ కులాలు, అదే అంటే మనం నేను చిన్న కులం అని అనడం కాదు, మామూలుగా చెప్పబడే మామూలుగా సొసైటీలో ఎస్టాబ్లిష్ అయినాయి. వాళ్ళు రారండి. మళ్ళీ ఈ ఎస్సీ ఇండ్లలోనేమో కొంచెం ఎక్కువ, మీకు ఎవరు చేస్తారమ్మా, మీకు 3,000 ఇవ్వాల్సిందే, పక్కన మరి 2,000కి చేస్తున్నావు కదా అంటే, మీరు ఎస్సీలు కదా, మరి మీ దగ్గర మీకు ఎవరు పని చేస్తారు, మీకు ఎక్కువనే ఉంటుంది, మరి పక్క వాళ్ళు వేరే కులాలు కదా, పెద్ద కులాలు కదా, వాళ్ళకి చేస్తే పుణ్యం వస్తుందమ్మా, వాళ్ళకి ఉంది. ఇదంతా ఎవరు ఈ కులం కాన్సెప్ట్ అంటే నేను ఫేస్ అవుతున్నా కదా అండి వైజయంతి గారు. నేను ప్రతి ఇదిలో నేను ఫేస్ అవుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైన్ ఎక్కినండి, జనరల్ అదే ఏసీ దాంట్లో ఎక్కిన, దిగమంటాడు ఒక ఆయన, నువ్వు ఏంటమ్మా జనరల్ కంపార్ట్మెంట్, ఏంటి ఫేస్ ఈవెన్ ఆయన ఎవరు ఏం నారాయణ అండి, మన రాష్ట్రపతి ఆర్కే నారాయణ కాదు, నారాయణ, ఆయన కేఆర్ నారాయణ. అక్కడికి పోతే అమెరికాకి పోతే కూడా దళిత్ అండి. ఏంటి ఫేస్ ఏంటి, తరతరాల నుంచి ఫుడ్ లేని ఒక దైన్యం అనేది ఉంటుంది ఫేస్లో. గుర్తుపడుతుంది సమాజం, ఏ సమాజమైనా గుర్తుపడుతుంది. ఏమ్మా ఇది జనరల్ కంపార్ట్మెంట్ కాదు, దీంట్లో ఎందుకు ఎక్కినావు, ఏంటి వేరే కంపార్ట్మెంట్, జనరల్ కంపార్ట్మెంట్కి బాగుంటారు. పెద్ద పోట్లాడి దాని మీద కథ రాసిన, అంటే నేను ఏం ఫేస్ అవుతున్నాయో ఇంకా చాలా ఉంటాయి కానీ రాస్తుంటా. మొన్న రంగనాయక అమ్మగారు ఉంటారు, అమ్మ ఈ పని మనుషులది నేను డక్కలామది వీళ్ళందరూ నాకు అందలేదమ్మా, లేకుంటే రాసేదాన్ని, నేను ఎందుకు రాయలేకపోయినా అంటే తనకి అందుబాటులో లేదు. నేను అనుభవించిన నా లైఫ్ చుట్టూ అట్లనే ఉంది కనుక ఒక అస్పృశ్యత, గూడెం నుంచి మాదిగ ఫ్యామిలీ నుంచి ఇక్కడ దాకా సెక్రటేరియట్ దాకా వచ్చిన బ్యాక్గ్రౌండ్, అక్కడ ఎస్టాబ్లిష్ కావడం, ఇదంతా కులం ఎట్లుంటుంది నా చుట్టూ అనేది అది నాకే అర్థమవుతుంది కదండి. చూసేవాళ్ళకి అర్థం కాదు, వేరే వాళ్ళకి అర్థం. అంత చిన్నదాన్ని కూడా నువ్వు అట్లా ఆలోచిస్తావేంటి, పనామె మానేసింది ఎందుకు బాధపడుతావు, ఎందుకు మానేసింది పని, ఆమె మాదిగోళ్ళని మానేసింది, మాదిగోళ్ళని కాదులే ఇంకేదో అని అయి ఉంటుంది దానికి, అట్లా చెప్తారు వాళ్ళు. కానీ అది నాకే అర్థమవుతుంది. ఇట్లా మా వాళ్ళు చెప్పడం వల్ల అంతకుముందు ఆమెను అనుకూలం అడగలే, తర్వాత ఇంటి వాళ్ళు వచ్చినాక వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి మీదేం కులం అని అడిగి సైలెంట్. అంటే అవి మీకెందుకు ఉంటాయి ఇట్లాంటి అనుభవాలు కదా, మీకు ఉండేవి ఇవి ఉండవు కదండి. అంటే ఒకటి మీరు అన్నట్టుగా మీకు క్యాస్ట్ ప్రకారంగా మీరు బాధపడ్డారండి, అది సరే. ఇది వ్యవస్థీకృతంగా ఉంది, ఇండివిజువల్ గా కాదండి. అది కాదు, మీరంటే వ్యక్తిగతంగా అట్లా మానవత్వం ఉన్న ఎవరో కూడా అంగీకరించరు. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు కులంతో మానేయడం అనే దాన్ని నేను అంగీకరించిన ఎవరైనా సరే, కానీ ఇప్పుడు పనివాళ్ళు అనేది మానేయడం అనేది మీరు అన్నట్టు వేరే కారణంగా అయినా సరే మానడం, ఏడిపించుకోవడం అనేది ఎక్కువైంది ఈ రోజుల్లో. కులం బేసిస్ మీద అనే దాన్ని మాత్రం ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. అది నేను అసలు దాన్ని సపోర్ట్ చేయట్లేదు. నేను అది పడిన వాళ్ళకే ఉంటుంది ఆ బాధ. నేను అందుకే చెప్పా, ఏదైనా సరే నాకైనా ఎవరికైనా సరే. ఇప్పుడు నేను యూనివర్సిటీలో నన్నట్లా వాళ్ళు కులం పేరుతో అంటే నేను బాధపడ్డా, అది పడ్డాను కాబట్టి నాకు అనిపించింది. సేమ్ మీది అలాగే నేను తప్పనిసరిగా అంగీకరిస్తాను. అది యూనివర్సిటీలో చదివే రోజు ఎందుకన్నారో ఏమీ తెలియదు, మామూలుగా చదువుకుంటుంటే ఆ బేపంది వచ్చిందా అని అడిగితే ఎందుకన్నారో కూడా కారణం తెలియదు. అది నేను కొన్ని కోట్ల సారి నేను దాన్ని ఫేస్ చేసిన. అదే అందుకే అంటున్నా, ఎవడైనా పడిన వాళ్ళకే నండి, ఎదుటి వాళ్ళకి మీ నొప్పి నాకు తెలియదు, నా నొప్పి మీకు తెలియదు కదా. చదువుకునేటప్పుడు అంటే మీకు అది ఫేస్ కాలేదని చెప్పారు కదా, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయి ఇట్లనే ఆమె తిట్టింది, ఎస్సీ మొహమా కర్రేదానా ఇట్లా తిట్టింది, కొట్టినండి ఆమెను నేను. మంచి పని చేశారు. అది పెద్ద ఆమె చాలా ఒక పెద్ద ఆయన బిడ్డ. ఇంకా రకరకాలుగా ఆమె నన్ను తీసేయడానికి కూడా ఆమెను కొట్టడం వల్ల అంటే చాలా ఎదుర్కొంటాం ఇట్లా.
అది ఇంకా ఈ రోజుల్లో ఇంకా ఉందా అంటే చాలా ఆశ్చర్యం. నేను మిమ్మల్ని నా చుట్టూ తిప్పుతా అండి. నేను గ్రామాలకు తీసుకెళ్తా, మా తెలంగాణ గ్రామాలకు ఆంధ్రాలో ఇంకా ఎక్కువ కదండి. అలాంటి మామూలుగా అయితే నేను ఈ ఊరి సెటప్ ఎందుకు ఇట్లుంది, అటు ఇటు ఎందుకు ఉండట్లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా మాది పక్కా పల్లెటూరు, నేను 40 ఏళ్ల తర్వాత వెళ్ళానండి, అందరూ చాలా చక్కగా ఉన్నాను, ఇలా ఈ డిఫరెన్సెస్ కనపడలా నాకు. మీరు ఆ చూపుతో చూస్తే ఎట్లా కనపడదు కాదండి. ఇప్పుడు కాదండి, అక్కడ మాదిగో అక్కడ ఎస్సీ వాళ్ళ పెళ్లిళ్ళకి వీళ్ళు వస్తారండి, మా వాళ్ళు వెళ్తున్నారు, ఇంటికి రారు, అక్కడ టెంట్ వేసి ఫంక్షన్ హాల్ అయితే వస్తారు మళ్ళా. అలా కాదు, డిఫరెన్స్ చూడండి మీరు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.